అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో ఇటు రీతిగా ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మరొక అవకాశం బట్టి దేవుని అంతగానో స్తుతిస్తున్నాను. సో మేము డైలీ వర్డ్స్ అప్లోడ్ చేయడం ప్రారంభించాక చాలామంది వారి ప్రార్థన రిక్వెస్ట్లు కావచ్చు, తర్వాత వారికి ఉండే అభిప్రాయాలు, లేకపోతే వారికి ఉండే విన్నపాలు కావచ్చు, వారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. కొంతమంది ఆదరించబట్టు కూడా మేము చూస్తున్నాం. సో దాన్ని బట్టి మేము అంతగానో ప్రభుని మహింపరుస్తున్నాం. సో కీప్ ఆన్ షేరింగ్ దీస్ వీడియోస్. సో ఇవాళ ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కువ మాకు కామన్గా వచ్చే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మాలో ఉండే చెడు తలంపులు మేము ఎట్లా మర్చిపోవాలి? అసలు మేము పాపం చేయకూడదని అనుకుంటున్నాం, లేకపోతే ఎదుటివారి మీద కోపం పడకూడదు అనుకుంటున్నాం, లేకపోతే మా పని మేము చేసుకోవాలి, ఫోకస్డ్గా ఉండాలి, మా మైండ్ అటు ఇటు డైవర్ట్ అయిపోతుందని చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న పరిస్థితి నేటి తరాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టూ మనం చూస్తున్నాం ఈ టెక్నాలజీ పెరగడం, తర్వాత మనం వాడుతున్న ప్రతి సోషల్ మీడియాలో చెడు చాలా ఎక్కువ కనిపిస్తుంది, మంచి చాలా తక్కువ కనిపిస్తుంది. పాపము మన అందరినీ ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా అని చాలాసార్లు మనం ఎన్నోసార్లు మన హృదయాన్ని మనమే ప్రశ్న వేసుకున్నాం. ఎలా ప్రభా, ఎలాగ నేను దీంట్లోంచి విజయం సాధించాలి, ఎలాగ ఇందులోంచి బయటికి రావాలి ప్రభా అని. ఒకవేళ అదే ప్రశ్న ఇవాళ వీడియో చూస్తున్న నీలో ఒకవేళ అదే ప్రశ్న అనుకుంటే ఇవాళ దేవుని వాక్యం తెరుద్దాం. ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగం 119 కీర్తన 11వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన మాటది. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. నిజమే, వాక్యం సెలవిస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉండదో అది మనల్ని రిపీటెడ్గా మోసం చేస్తూనే ఉంటుంది. దేనికి పడితే దానికి ఆకర్షితులైపోయి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక చాలా పాపంలో పడిపోతున్న పరిస్థితి. అందుకే చాలా మట్టికి కీర్తనలు అనుభవంతో రాశారు. నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని హృదయాన్ని ఉంచుకోగలిగితే, ప్రతిసారి దాన్ని ధ్యానించగలిగితే, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని మనం నిరంతరము దేవుని వాక్యం మీద ఆధారపడి మనం నడవగలిగితే మనకి తెలియకుండానే మనం పాపము నుండి దూరంగా వస్తాం. చాలామందికి ఈ మాట చెప్తాను, ఎక్కువ ప్రార్థనలో గడిపేవారు, ఎక్కువ వాక్యంలో గడిపేవారు పాపానికి లోకానికి చాలా దూరంగా ఉంటారు. ఎక్కువ టైం దేవుని వాక్యంతో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.